ఈ వివేక్ గారో ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే మా కౌన్సిలర్లు ఇస్తే పిటిషన్ తీసుకోరా? మా మూల రాజిరెడ్డి గారి బీఆర్ఎస్ల మీద కేసులు పెట్టి అనే విషయం మీకు తెలియదా? చట్టం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా మేము ఆ పోలీసు అధికారులను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ బీజేపీల మైత్రి స్పష్టంగా కనబడతా ఉంది. మనం చూసాం, మన నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు. మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఇవాళ వరకు, ఆ బీజేపీ నాయకుడు ఈ రోజు వరకు అరెస్ట్ కాలే. మీడియాలో టీవీల్లో అందరం చూసాం కదా, డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే జిల్లాలో కాంగ్రెస్ ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగబద్దంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి. కేతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని, ఈ తప్పు చేసిన అధికారుల మీద ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అసలు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తా, లైవ్ కెమెరాలు కేతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. జనగాంలో మా మహిళా చెయ్యెత్తితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యబట్టి మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎన్నికల కమిషనే పనిచేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టి ఏం లాభము? ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవాళ బాధ కలిగేది ఎస్సీ ఎస్టీల మీదనే అట్రాసిటీ కేసు పెడతా ఉన్నారు. ఇవాళ మెదక్లో మా నాయకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఇలా 13 మందిని మెదక్ మున్సిపాలిటీలో అరెస్ట్ చేశారు. ఆమన్గల్లో జైల్లో ఆదిలాబాద్ జైల్లో పెట్టారు. కేతన్పల్లి అరెస్ట్ అయినా మీద ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా? కూడా మీడియా ఒక జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు రాష్ట్రంలో, హైదరాబాద్ లో మనం చూసాం. ఇవాళ బీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ చట్ట పరిధిలో జరిగింది అని మంత్రి గారు వివేక్ గారు మాట్లాడుతున్నారు. ఏది సుమన్ అరెస్టు చట్ట పరిధిలో జరిగింది అంటున్నారు. అసలు చట్టాన్ని అపహాస్యం చేసిన మీకు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? ఓటర్ల తీర్పును గౌరవించాల్సింది పోయి నువ్వు దాన్ని కాలరాసి చట్టాన్ని అతిక్రమించింది మీరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేయించిన మీరు ఇవాళ చట్టం గురించి మాట్లాడే హక్కు, చట్ట పరిధిలో అరెస్టు జరిగిందని మాట్లాడే నైతికత ఇవాళ మంత్రి వివేక్ గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి మీకు చట్టాల గురించి మాట్లాడే నైతికత మంత్రి వివేక్ గారికి లేదు అని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ మెదక్లో కూడా నేను పోలీస్ అధికారులను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ ఇండ్ల మీద పడి విపరీతంగా హరాస్ చేస్తా ఉన్నారు. 13 మందిని అరెస్ట్ చేసినారు, వాళ్ళను కొడతా ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలొచ్చి కొడతా ఉన్నారు.
ఇలా వాళ్ళను మధ్యలో అడవిలోకి తీసుకుపోయి కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలకు వస్తాయి. ఈ రకమైనటువంటి దాడులు మంచివి కావు. మా నాయకుడు రవీందర్ రెడ్డి గారు మంచిర్యాలలో ఉంటారు. నిన్న రాత్రి రవీందర్ రెడ్డి గారింటికి పోలీసులు వెళ్తే ఇలా వైఫ్ ఒక్కతే ఉంది ఇంట్లో. సరే ఇల్లు చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఆ అపార్ట్మెంట్ లో 12 ఇండ్లుంటే 12 ఇండ్లను చెక్ చేయడం ఏంది? రాత్రి 12 గంటలకు అపార్ట్మెంట్ లో ఉండేటువంటి మిగతా వాళ్ళకేం సంబంధం? రవీందర్ రెడ్డి గారింటికి వెళ్ళిండ్రు, ఓకే ఆ ఇల్లు చెక్ చేసుకున్నారన్న అర్థం చేసుకుంటాం. కానీ మిగతా 11 మంది ఆ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నటువంటి వాళ్లను, ఫ్యామిలీస్ ను రాత్రిపూట పోయి వాళ్ళని వేధించడం అంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఇటు రామగుండం పోలీస్ కమిషనరేట్ అయినా, అటు మెదక్ ఎస్పీ గారైనా, ఇటు జనగామ సంబంధించిన పోలీస్ అధికారులు దయచేసి మీరు రివ్యూ చేసుకోండి. మీరు ఎంతసేపు అధికార పార్టీకి ఒక అడుగులకు మడుగులొత్తుడో, కాంగ్రెస్ పార్టీకి చట్టం చుట్టమైతే రేపు తగిన మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు క్యాతన్పల్లిలో ప్రజలు బీఆర్ఎస్ సిపిఐకి పట్టం కట్టిండ్రు. సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఓడించారు. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బంగారు బాతుగా మార్చుకొని దోపిడీకి చేస్తా ఉందో, సింగరేణి స్కాములు బయటపడ్డాయో, సింగరేణి కార్మికులందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడించారు. మీరు తప్పులు సరిదిద్దుకోండి, ప్రజలకు